విద్యావారధి కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్టులో లెవెల్ 1 అంటే స్థాయి 1లో సాధనాపత్రం 10 వర్క్షీట్ నెంబర్ 10 అందులో ఇచ్చినటువంటి కృత్యాలు ఈ విధంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం చేసి చూద్దాం. అనేది చూస్తే ఇచ్చిన అక్షరాలకు గుడి గుడి దీర్ఘము చేర్చి రాయండి. గుడి గుడి దీర్ఘము వీటిని ఇచ్చినటువంటి మహాప్రాణాక్షరాలకి చేర్చి రాయాలి. అకారము అని ఇచ్చారు అంటే ఖా. దీనికి ఖాకి అకారం ఇలా ఉండదు, ఇలా రాస్తే చాలు ఖా అని రాసినట్టు అనమాట. అంటే అకారం ఉన్నట్టుగా లెక్క. ఇది ఘ. గాని ఒత్తి పలికితే ఘ అవుతుందన్నమాట. అలాగే ఛ, ఝ, ఠ ఒత్తు ఠ అన్నమాట. ఇది ఢ, థ, ఇది ద, ఇది ఒత్తు ధ, మధ్యలో చుక్క పెడితే థ, ధ, ధ, ఫ, ఒత్తు ఫ. ఒత్తు ఫ అని చదవకూడదు, మళ్ళీ ఫ అనాలంతే. భ, భ. ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు, కొంచెం ఒత్తి పలకాలి. వీటికి గుడి గుడి దీర్ఘము ఇస్తూ గుడింత అక్షరాలు రాయాలన్నమాట. చూడండి, మొదటిది ఖా. ఖాకి గుడి లేదా ఐకారం చేరిస్తే ఏమైంది? ఖీ అయింది. అలాగే ఒత్తు ఖాకి ఈకారం లేదా గుడి దీర్ఘం ఇస్తే ఖీ అయింది అనమాట. అదేవిధంగా మిగిలినవన్నీ రాయాలి మీరు ఈ గళ్ళలో. ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళలో మహాప్రాణాక్షరాలకి గుడి గుడి దీర్ఘం ఇచ్చి ఇక్కడ రాయాలి ఈ గళ్ళల్లో. అది ఎలా రాయాలో ఇక్కడ చూద్దాం. ఘా. దీనికి గుడి గుడి దీర్ఘం ఇచ్చి రాద్దాం. మీరు గళ్ళలో రాయండి, నేను కింద రాస్తున్నాను. ఒత్తు ఘాకి గుడిస్తే ఘీ అవుతుంది. ఒత్తు ఘాకి ఈకారం లేదా గుడి దీర్ఘం ఇస్తే ఘీ అవుతుంది. ఇది ఘీ, ఇది ఘీ. అలాగే ఛ అంటే ఛీ, ఛీ. చాకి గుడిస్తే ఛీ, చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ. ఝ. దీనికి మనం గుడి గుడి దీర్ఘం ఇస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఝీ అంటే ఇలా రాయాలి. ఈ కారం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఝీ, ఝీ. దీనికి గుడి దీర్ఘం ఇవ్వాలి కాబట్టి ఈ దీర్ఘం ఇస్తే ఝీ, ఝీ, ఝీ. ఠ, ఠీ. ఈ కారం ఇస్తే ఠీ. ఠాకి ఒత్తు ఠాకి ఈకారం లేదా గుడి దీర్ఘం ఇస్తే ఠీ. ఢ. దీనికి గుడిస్తే ఢీ, గుడి దీర్ఘం ఇస్తే ఢీ. ఇది థ. దీనికి గుడిస్తే థీ, గుడి దీర్ఘం ఇస్తే థీ. ఖీ, ఖీ, ఘీ, ఘీ. ఛీ, ఛీ, ఝీ, ఝీ. ఠీ, టీ, డీ, డీ. థీ, థీ. వీటిని ఈ విధంగా రాయాలి. తర్వాత ధ. ఒత్తు ధాకి గుడిస్తే ధీ అవుతుంది. ఒత్తు ధాకి గుడి దీర్ఘం ఇస్తే ధీ అవుతుంది. ధీ, ధీ. ఫ. ఒత్తు ఫ. దీనికి గుడిస్తే ఫీ, ఫీ. గుడి దీర్ఘం ఇస్తే ఫీ అయింది. పీ, ఫీ. తర్వాత భ. దీనికి గుడిస్తే భీ, గుడి దీర్ఘం ఇస్తే భీ. ధీ, ధీ. ఫీ, ఫీ. భీ, భీ. ఇవన్నీ కూడా మహాప్రాణాక్షర గుడింతాలన్నమాట. ఇవన్నీ కూడా గుడింతాక్షరాలు. వీటిని ఈ విధంగా రాయడం చదవడం నేర్చుకోవాలి. అలాగే మీకు ఇచ్చినటువంటి గళ్ళల్లో ఇక్కడ ఇచ్చారు కదా,
ఆ గళ్ళల్లో గుడి గుడి దీర్ఘము లేదా ఇకారము ఈకారము ఇస్తూ మీరు ఆ అక్షరాలు ఈ ఖాళీల్లో రాయాలి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో రాయండి. ఆ అనేది తీసుకుంటే అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని కలపాలి, పక్కనే ఉన్నటువంటి ఖాళీల్లో పూరించాలి, రాయాలి. ఇక్కడ తీ అని ఇవ్వడం జరిగింది, అంటే తాకి గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది. తాకి గుడి దీర్ఘము లేదా ఈకారము, ఈ అనేటువంటి సౌండ్ రావాలన్నమాట గుడి దీర్ఘం ఇచ్చినప్పుడు, లేదా ఈకారం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తీ గా, తీగా, తీగా, తీగా. తీ రికా, తీ రి కా, తీరిక. ఇక్కడ గుడి దీర్ఘం ఉంది, ఇక్కడ గుడి ఉంది, అది గమనించాలి. తీ రం, తీరం, తీరం, తీరం. తీ పి, తీపి, తీ పి, తీపి. ఈ పదాల్ని ఒకసారి చదువుదాం. తీగా, తీరిక, తీరం, తీపి. ఆ అనే దాంట్లోనే మరొకటి ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చేసి చూద్దాం. ఆ అనే దాంట్లోనే రెండోది ఇచ్చారు చూడండి, ఇక్కడ మీ అని ఇవ్వడం జరిగింది, అంటే మాకి ఈకారము లేదా గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది. మీ, మీ టా, మీటా, మీ టా, మీటా. తర్వాత మీ సం, మీసం, మీ సం, మీసం. మీ గడ, మీ గడ, మీ గడ, మీ గడ. మీ నం, మీనం, మీ నం, మీనం. ఈ పదాలను ఒకసారి చదువుదాం. మీటా, మీసం, మీగడ, మీనం. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని కలిపి చదవాలి, పక్కన ఉన్నటువంటి ఖాళీల్లో రాయాలి. ఈ అనేది చూస్తే పదపట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది, అందులో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది, వాటితో మనం కొన్ని పదాలు రాయాలి. ముందు ఇచ్చినటువంటి అక్షరాలని చదువుదాం. వి, సి, మీ, సం, చి, మా, త, గ, చీ, ర, నం, ది, డ, మ, హీం అని కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. వీటితో మనం అర్థవంతమైనటువంటి పదాలు గుర్తించాలి, రాయాలి. మొదట మీ, సం, ఈ రెండు అక్షరాలని కలిపితే మనకి వచ్చేటువంటి కొత్త పదం ఏంటి? మీసం, మీ సం, మీసం. తర్వాత సం, చి, ఈ రెండు అక్షరాలని కలిపితే సంచి, సం, చి, సంచి. తర్వాత మా, త, ఈ రెండు అక్షరాలని కలిపితే మనకి వచ్చేటువంటి కొత్త పదం మాత, మా త, మాత. చీ, ర, చీర, చీ, ర, చీర. నం, ది, నంది, నా, నం, ది, నంది. సీ, త, సీ, త, సీత. మీ, గ, డ, ఈ మూడు అక్షరాలు కలిపితే మీగడ, మీ, గ, డ, మీగడ. చీ, మ, చీమ, ఈ రెండు అక్షరాలని కలిపి మనం చీమ అని రాయొచ్చు. చీ, మ, చీమ. ర, హీం, రహీం, రహీ, పక్కనే పూర్ణాంకం, రహీం. గ, డ, గడ. సం, త, సంత, సం, త, సంత. ఇలా మీకు తోచినటువంటి పదాలని ఈ గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలతో మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో రాయాలి. ఈ పదాలని మరొకసారి చదువుదాం. మీసం, మాకిక్కడ
గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది. మీసం. సంచి, చాకి గుడి ఇవ్వడం జరిగింది. మాత, ఇక్కడ దీర్ఘము అకారము ఉన్నాయి తప్ప గుడి దీర్ఘము లేవు. చీర, చాకి గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది. చీర, చీర. నంది, దాకి గుడి. సీత, సాకి గుడి దీర్ఘం. మీగడ, మాకి గుడి దీర్ఘం. చీమ, చాకి గుడి దీర్ఘం. రహీం, హాకి గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది. గడ, ఇక్కడ గుడి లేదు గుడి దీర్ఘము లేదు, కేవలం అకారము ఉన్నాయి. రెండింటికి కూడా అకారమే. గడ. ఇలా మీరు ఈ అక్షరాల్లోంచి అనేకమైనటువంటి పదాలని రాయండి. ఈ అనేది చూస్తే కింది వాక్యాలను చదవండి. కింద ఇచ్చినటువంటి వాక్యాలని చదవాలి. అలాగే గుడి దీర్ఘము ఉన్నటువంటి పదాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన ఇచ్చినటువంటి ఖాళీలో రాయండి అని ఇవ్వడం జరిగింది. మొదటిది ఈ సీసా పాల సీసా. ఈ సీసా పాల సీసా. పావని పాట పాడింది. కాలి మీద చీమ పాకింది. తల మీద కిరీటం ఉంది. మిరపకాయ కారం. ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి 5 వాక్యాలని చదివాం. ఇప్పుడు గుడి దీర్ఘము ఉన్నటువంటి పదాలకి వృత్తం చుట్టాలి. చూడండి, మొదటిది ఈ సీసా. సీసా, ఇందులో గుడి దీర్ఘం ఉంది చూడండి. సాకి గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది. సా, సీసా. ఈ పదానికి మనం వృత్తం చుట్టాలి. ఎంచేతంటే గుడి దీర్ఘం ఉంది కదా అంచేత. అలాగే పాల సీసా, దీనికి కూడా మనం వృత్తం చుట్టాలి. ఎంచేతంటే సి అనేది ఉంది ఇక్కడ, అంటే ఈకారం ఉంది, అంటే గుడి దీర్ఘం ఉంది కాబట్టి దానికి కూడా మనం వృత్తం చుట్టాం. పక్కన రాయాలి. పాల సీసా. సి గుడి దీర్ఘం. సా, సీసా. దాన్ని ఈకారం అనొచ్చు లేదా గుడి దీర్ఘం అని అనొచ్చు అనమాట. రెండోది ఆ. పావని పాట పాడింది. పావని, చూడండి, పావని. పా వా నీ, నాకి గుడి ఇచ్చారు ఇక్కడ. గుడి ఇవ్వడం వల్ల మనం దానికి వృత్తం చుట్టాం. పావని అనే పదంలో గుడి అనేది ఉంది. ఎంచేత నాకి గుడి ఇవ్వడం జరిగింది, అది పావని అయ్యింది. పాట, దీనికి మనం వృత్తం చుట్టక్కర్లేదు. ఎంచేత దీనికి ఇందులో గుడి లేదు గుడి దీర్ఘము లేదు, దీర్ఘం ఉంది, అకారం ఉంది. పాడింది, ఇందులో డి ది ఈ రెండు కూడా గుడి ఉన్నటువంటి అక్షరాలు కాబట్టి ఇక్కడ ఆ పదాన్ని రాయాలి. పాడింది. పా దీర్ఘం. డి డాకి గుడి, పక్కనే పూర్ణాంకం. పాడిం. ది దాకి గుడి. పాడింది, ఇదొక పదం. ఈ పదంలో 2 ఉన్నాయి గుళ్ళు కాబట్టి దీనికి మనం వృత్తం చుట్టాలి. మూడవది కాలి మీద చీమ పాకింది. కాలి, ఇందులో చూడండి, కా లి, లాకి గుడిచ్చాం కాబట్టి కాలి. ఈ పదం రాయాలి, దానికి మనం వృత్తం చుట్టాలి. మీద, దీనికి వృత్తం చుట్టాం. ఎంచేత మీ అంటే మాకి గుడి దీర్ఘం ఇచ్చాం కాబట్టి ఆ పదాన్ని రాయాలి, దానికి వృత్తం చుట్టాలి. అలాగే చీమ, చీ అన్నాం కాబట్టి గుడి దీర్ఘం ఇచ్చాం. చాకి చీ అయ్యింది, అది చీమ. ఇదొక పదం, దానికి కూడా మనం వృత్తం చుట్టాలి. అలాగే పాకిందిలో 2 ఉన్నాయి చూడండి గుళ్ళు. పా, ఇది దీర్ఘం. కీకి గుడిచ్చాం, పక్కనే పూర్ణాంకం. ది దాకి గుడిచ్చాం, 2 ఉన్నాయి. కీకి దీకి గుడి వచ్చింది కాబట్టి పాకింది అనే దానికి కూడా మనం వృత్తం చుట్టాలి. ఈ అనే చూద్దాం. తల మీద కిరీటం ఉంది. తల మీద కిరీటం ఉంది. తల, ఇందులో గుడి లేదు గుడి దీర్ఘం లేదు. మీద, చూడండి, మీ ద మీద. మాకి గుడి దీర్ఘం ఇచ్చాం కాబట్టి మీద అనే పదానికి మనం వృత్తం చుట్టాలి. కిరీటం, కిరీటం అనే పదానికి మనం వృత్తం చుట్టాలి. ఎంచేత కాకి గుడి ఇచ్చాం. రాకి గుడి దీర్ఘం ఇచ్చాం. కిరీటం. ఈ పదంలో గుడి దీర్ఘం ఉన్నాయి కాబట్టి దీనికి వృత్తం చుట్టాం. అలాగే ఉంది అనేటువంటి పదానికి కూడా మనం వృత్తం చుట్టాలి. ఎంచేత
ది, దాకి గుడిస్తే ది, ఉంది. కాబట్టి ఈ 3 పదాలకి మనం ఇక్కడ వృత్తం చుట్టాం. చివరి చూద్దాం. మిరపకాయ కారం. మిరపకాయ కారం. ఇందులో చూడండి, మిరప ఆ పదానికి వృత్తం చుట్టాలి. ఎంచేత మీ, మాకి గుడిస్తే మీ. రా, పా, మిరప. ఇందులో దీనికి గుడి ఉంది కాబట్టి ఈ పదానికి మనం వృత్తం చుట్టాం. కాయ అనే పదంలో గుడి ఉందా, గుడి దీర్ఘం ఉందా? రెండూ లేవు. కారం అనే దాంట్లో గుడి ఉందా? లేదు. గుడి దీర్ఘం ఉందా? లేదు. కాబట్టి మిరప అనేది ఒకటే ఈ వాక్యంలో గుడి ఉన్నటువంటి పదం. కాబట్టి ఈ పదానికి మనం వృత్తం చుట్టాం, పక్కన రాసాం. ఈ వాక్యాల్ని, ఈ పదాలను ఒకసారి చదువుదాం. ఈ సీసా పాల సీసా. పావని పాట పాడింది. కాలి మీద చీమ పాకింది. తల మీద కిరీటం ఉంది. మిరపకాయ కారం. ఇందులో వచ్చిన పదాలు సీసా, పాల సీసా, పావని, పాడింది, కాలి, మీద, చీమ, పాకింది, మీద, కిరీటం, ఉంది, మిరప. ఈ పదాల్లో గుడి కానీ గుడి దీర్ఘం కానీ ఉందన్నమాట. దాన్ని మనం గుర్తించాలి. అలాగే మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ విధంగా ఆ పదాలని గుర్తించి వృత్తం చుట్టి పక్కన రాయాలి. ఊ అనే చూస్తే ఒకేలా పలికే పదాలను రాయండి అని ఇవ్వడం జరిగింది. అంటే రైమింగ్ వర్డ్స్ అంటాం కదా, అలాంటిది అనమాట. ఉదాహరణకి చిడత, మెడత. చూడండి, చి, డా, త, చిడత, మిడత, మీ, డా, త, మిడత. ఉదాహరణగా ఒకటి ఇవ్వడం జరిగింది మనకి. అదేవిధంగా మిగిలినవి రాయాలి మనం. ఆ చూద్దాం. గీత, పక్కనే పీ ఇచ్చారు, మనం ఏం రాయొచ్చు? గీత. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి? గీత అని ఇచ్చారు. గీత, గీత. ఇదే విధంగా పలికేటువంటి మరొక పదం ఏంటంటే సీత, సీత. అంటే గుడి దీర్ఘం వచ్చి అకారం రావాలి. చూడండి, గీత, సీత. లేదా పీత అని కూడా రాయొచ్చు. పీత, పీత. గిలక ఇచ్చారు చూడండి, గిలక, గీలక, గిలక. ఇదే విధంగా పలికేటువంటి పదాలు ఏమున్నాయి? పిలక, పి, లా, క, పిలక, గిలక, పిలక. ఇలాంటిదే మరొకటి చిలక, చిలక. అలాగే బీర అని ఇచ్చారు ఇక్కడ. బీర, బీర, బీర. ఇదే విధంగా పలికేటువంటి 2 పదాలు రాద్దాం. చీర, చీర, చీర. గీర, గీర, గీర. నది అని ఇచ్చారు తర్వాత. నది, నా, ది, నది. ఇదే విధంగా పలికేటువంటి పదాలు పది, పా, ది, పది. మరొకటి రాద్దాం. గది, గా, ది, గది. ఈ పదాలని మరొకసారి చదువుదాం. చిడత, మెడత. గీత, సీత, పీత. గిలక, పిలక, చిలక. బీర, చీర, గీర. నది, పది, గది. ఈ విధంగా ఒకే విధంగా పలికేటువంటి పదాలని మీరు గుర్తించి గుర్తు తెచ్చుకుని మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా ఇవన్నీ రాయాలి. మరికొన్ని పదాలను మీరు ప్రయత్నం చేయాలి.